ఈ రాత్రి నీ గుండెలో ఒక బరువుంది. నీ ఫోన్ మోగిన ప్రతిసారి నీ హృదయం కొంచెం ఆగిపోతుంది. ఒక మెసేజ్ వచ్చినా నీ చేతులు చెమట పట్టుకుంటాయి. ఎందుకంటే అది అప్పు గురించినదేమో అన్న భయం. ఎవరికీ చెప్పలేని బాధ ఇది. ఇంట్లో వాళ్ళకి చెప్పలేవు, స్నేహితులకి చెప్పలేవు. బ్యాంక్ కాల్స్, స్నేహితుల అప్పులు, క్రెడిట్ కార్డ్ బిల్స్. ఈ బరువు నీ ఆత్మ మీద పడింది. కానీ ఈ వీడియో చూస్తున్న ఈ క్షణం ఆదృచికం కాదు. నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ నిద్రలేని రాత్రులను ఆయన గమనించాడు. నీ గుండెల్లో పుట్టే ఆందోళన ఆయనకు వినిపించింది. అప్పు అనేది కేవలం డబ్బు సమస్య కాదు. అది గౌరవాన్ని కదిలిస్తుంది, నమ్మకాన్ని కుట్టేస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. కాని విను, అప్పు శాశ్వతం కాదు. అదొక దశ మాత్రమే. నీకు అనిపించవచ్చు, నేనే తప్పు చేశాను, నేనే బాధ్యత లేకుండా జీవించాను, ఇది నా శిక్ష. కాని దేవుని సందేశం ఇది కాదు. ఆయన ఇలా చెబుతున్నాడు, నేను నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను నేర్పడానికి ఈ దశను అనుమతించాను. లోతైన ప్రార్థన ప్రారంభం. ఇప్పుడు కళ్ళు మూసుకో, లోతుగా ఊపిరి పీల్చు, నీ గుండె మీద చేయి పెట్టు, నాతో కలిసి మెల్లగా చెప్పు. ప్రార్థన. ప్రభూ, నా భయాలను నీ ముందుంచుతున్నాను. నా అప్పుల బరువును నీ చేతుల్లో ఉంచుతున్నాను. నా చేతులు బలహీనమయ్యాయి, నా ఆలోచనలు అయోమయంగా మారాయి. కాని నా విశ్వాసం ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు. నీకు తెలుసు ప్రభూ, నేను ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదు. పరిస్థితులు, తప్పులు, అజ్ఞానం ఇవన్నీ కలిసి నన్ను ఇక్కడికి తెచ్చాయి. కాని నన్ను ఇక్కడే వదిలేయవద్దు. ప్రభూ, ప్రతి కాల్ వచ్చినప్పుడు నా గుండె కుట్టుకునే వేగం నీకు వినిపించిందా? ప్రతి నెల చివర్లో నా కళ్లలో వచ్చే నీరు చూశావా? నా పిల్లల ముందు నవ్వుతూ లోపల కూలిపోతున్న నా హృదయం నీకు తెలియదా? ఈ రోజు నుంచి నా ఆర్థిక పరిస్థితి మారడం మొదలవుతుంది అని నమ్మే ధైర్యం ఇవ్వు. సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం ఇవ్వు. అవకాశాలను గుర్తించే కళ్ళివ్వు. శ్రమించేందుకు శక్తివ్వు. నా అప్పులు కరిగిపోవడం అద్భుతం ద్వారా కాకపోయినా శ్రద్ధతో, జ్ఞానంతో, ఆశీర్వాదంతో జరగని. నీ జీవితంలో ఈ దశ నీ అంత్యమేమీ కాదు. ఇది నీ పునర్జన్మ ప్రారంభం. ఈ క్షణం నుంచే నీ మనసులో భయం తగ్గడం మొదలవుతుంది. ఎందుకంటే నువ్వు ఒంటరివి కాదు. ఇప్పుడు చెబుతాను, దేవుడు నీ ఆర్థిక జీవితం ఎలా మారుస్తాడో. నిన్ను వెంటాడుతున్నది అప్పు కాదు, నీ మనసులో నాటుకున్నా నేను చెయ్యలేను అనే భయం. అది కనిపించదు, కానీ అది నీ నిర్ణయాలను నియంత్రిస్తుంది. ప్రభువు ఇలా అంటున్నాడు, నీ అప్పు నీ శత్రువు కాదు, అది నీకు నేర్పిన గురువు. అది నీకు నేర్పింది డబ్బు విలువ, నిర్ణయాల ప్రభావం, సహనశక్తి, క్రమశిక్షణ అవసరం. కానీ ఇప్పుడు పాఠం ముగిసింది. ఇప్పుడు ఎదగాల్సిన సమయం. లోతైన ఆత్మపరిశీలన. ప్రభువు, నేను తప్పులు చేశానా? అవును. ఆలోచించకుండా ఖర్చు చేశానా? అవును. భవిష్యత్తును పట్టించుకోలేదా? అవును. కానీ నేను నేర్చుకున్నాను. ప్రభువు, నా చేతిలో ఉన్న డబ్బును గౌరవించడం నేర్పు. అవసరం, కోరిక మధ్య తేడా గుర్తించేందుకు జ్ఞానమివ్వు. సమయానికి నిర్ణయాలు తీసుకునే వివేకమివ్వు. నా జీవితంలోకి కొత్త అవకాశాల తలుపులు తెరచు. కానీ ఆ అవకాశాలను నిలబెట్టుకునే క్రమశిక్షణ కూడా ఇవ్వు. ఆర్థిక జాగృతి సందేశం. ప్రభువు అద్భుతంగా అప్పులు మాయం చేయడు. ఆయన నీలోని సామర్థ్యాన్ని మేలుకొల్పుతాడు. కొత్త ఆలోచన, కొత్త పని అవకాశం, పాత ఖర్చుల నియంత్రణ, చిన్న చిన్న సేవింగ్స్ ఇవి కలిసి నీ అప్పులను కరిగించడం మొదలు పెడతాయి. మానసిక మార్పు శక్తి. ఈ క్షణం నుంచి నేను భయంతో కాదు, బాధ్యతతో జీవిస్తాను. నేను పారిపోను, నేను ఎదుర్కొంటాను. ప్రతి నెల చిన్న మొత్తమైనా చెల్లిస్తాను. ప్రతిరోజు కొత్త అవకాశాన్ని వెతుకుతాను. లోతైన ప్రార్థన. ప్రభువు, నా ఆలోచనలను శుద్ధి చెయ్యు. నా నిర్ణయాలను స్థిరపరచు. నా ఆదాయ మార్గాలను విస్తరించు. నా చేతిలోకి వచ్చే ప్రతి రూపాయి జ్ఞానంతో ఉపయోగపడని. అనవసర ఖర్చులను నా జీవితంలోండి తొలగించు. నిన్నటి వరకు నేను అప్పుల బానిసనయ్యాను. ఈ రోజు నుంచి నేను నా జీవితానికి యజమాని. నువ్వు నాతో ఉన్నావని నాకు తెలుసు. అందుకే నేనిక భయపడను. నీ అప్పులు ఒక రాత్రికో కరగకపోవచ్చు, కానీ నీ భయం ఈ క్షణంలోనే కరుగుతుంది. భయం కరిగితే ఆలోచన స్పష్టమవుతుంది. ఆలోచన స్పష్టమైతే మార్గం కనిపిస్తుంది. మార్గం కనిపిస్తే అప్పు కరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు నువ్వు పరిస్థితుల బారిన పడ్డావు. కానీ ఈ క్షణం నుంచి పరిస్థితులు నీ నిర్ణయాల బారిన పడతాయి. దేవుడు నీకిలా చెబుతున్నాడు, నీ పరిస్థితి మారక ముందు నీ మనసు మారాలి. నీ అప్పులు కరిగే ముందు నీ ఆత్మవిశ్వాసం పుడాలి.
నీ ఆదాయం పెరగక ముందు నీ విలువను నువ్వు గుర్తించాలి. ఇప్పుడే గట్టిగా మనసులో చెప్పు, నేను నా అప్పుల కంటే పెద్దవాణ్ణి. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించదు. నా గత తప్పులు నా శాశ్వత గుర్తింపు కావు. బిల్లులు టేబుల్ మీదే ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి చీకటిలో కాదు, వెలుగులో కనిపిస్తున్నాయి. అర్థం ఏమిటంటే సమస్య ఇంకా ఉంది, కానీ నువ్వు మారిపోయావు. లోతైన ప్రార్థన, ప్రభు, నేను ఇక దాచుకోవడం ఆపుతున్నాను. నా సమస్యలను ఎదుర్కొంటాను. ఫోన్ కాల్ వస్తే భయపడకుండా మాట్లాడే ధైర్యం ఇవ్వు. నాకున్న అప్పులను సంఖ్యలుగా కాకుండా పరిష్కరించగల లక్ష్యాలుగా చూడే జ్ఞానం ఇవ్వు. ఇది విను, అప్పులు కరిగిపోవడం 3 దశల్లో జరుగుతుంది. 1 అవగాహన, 2 క్రమశిక్షణ, 3 స్థిరత్వం. ఇది మాంత్రికం కాదు, ఇది మార్పు. దేవుడు నీకు దారి చూపుతాడు, కానీ నడవాల్సింది నువ్వే. ఎప్పుడో ఒకరోజు నువ్వు ఈ రాత్రిని గుర్తు చేసుకుంటావు. ఈ వీడియో చూసిన ఈ క్షణాన్ని గుర్తు చేసుకుంటావు. అప్పుడు నువ్వంటావు, ఇదే నా జీవితం మలుపు. నీ ఆదాయం పెరుగుతుంది, నీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి, నీ గౌరవం తిరిగి వస్తుంది. అది ఒక్కసారిగా కాదు, కానీ ఖచ్చితంగా. శక్తివంతమైన ముగింపు ప్రార్థన. ప్రభు, నా కష్టాన్ని వృధా చెయ్యవద్దు. ఈ దశను నా బలంగా మార్చు. నా అప్పులను నా అవమానంగా కాకుండా నా అవగాహనగా మార్చు. నా భయాన్ని నా బలంగా మార్చు. నా గతాన్ని నా పాఠంగా మార్చు. చివరి దివ్య సందేశం, నువ్వు పడిపోలేదు, నువ్వు సిద్ధమవుతున్నావు. నీ అప్పులు ముగిసే రోజు వస్తుంది, కానీ అంతకంటే ముఖ్యంగా నీ భయం ముగిసే రోజు ఇప్పుడే మొదలైంది. ఈ రాత్రి ముగుస్తోంది, కానీ ఇది కేవలం మరో రోజు ప్రారంభం కాదు. ఇది నీ ఆర్థిక స్వాతంత్ర్యపు ఉదయం. దేవుడు నీకిలా చెప్తున్నాడు, నేను నీకు అప్పులు లేని జీవితం మాత్రమే ఇవ్వను, జ్ఞానంతో నిండిన జీవితం ఇస్తాను. అప్పులు కరిగిపోవడం ఒక ఫలితం, కానీ మారిన మనస్సు అది అసలు అద్భుతం. ప్రభు, ఇప్పటి వరకు నేను భయంతో జీవించాను, ఇప్పుడు జ్ఞానంతో జీవిస్తాను. ఇప్పటి వరకు నేను పారిపోయాను, ఇప్పుడు ఎదుర్కొంటాను. ఇప్పటి వరకు నేను తప్పులను దాచుకున్నాను, ఇప్పుడు వాటిని పాఠాలుగా మార్చుకుంటాను. ఈ క్షణం నుంచి నా ఖర్చులను గమనిస్తాను, నా ఆదాయాన్ని పెంచేందుకు నేర్చుకుంటాను, నా బాధ్యతలను గౌరవిస్తాను. ప్రతి చెల్లింపు నా స్వేచ్ఛ వైపు ఒక అడుగు, ప్రతి నిర్ణయం నా భవిష్యత్తు వైపు ఒక నిర్మాణం. ఒకరోజు నువ్వు నీ చివరి అప్పు చెల్లించే రోజొస్తుంది. ఆ రోజు నువ్వు ఏడుస్తావు. అది బాధ వల్ల కాదు, గర్వం వల్ల. నీ ప్రయాణం గుర్తు చేసుకుని, నీ బలాన్ని చూసి. దేవుడు ఇలా అంటున్నాడు, నీ కష్టాలు నిన్ను బలహీనపరచలేదు, నిన్ను తయారు చేశాయి. నీ ఆర్థిక స్వాతంత్ర్యం కేవలం డబ్బు కాదు, అది శాంతి, గౌరవం, ఆత్మగౌరవం, నిద్రలో ప్రశాంతత. చివరి సంపూర్ణ ప్రార్థన. ప్రభు, నా ఇంటిని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని రక్షించు, నా శ్రమను ఫలప్రదం చెయ్యు. నా చేతిలోకి వచ్చే ప్రతి రూపాయి జ్ఞానంతో ఉపయోగపడేని. నా జీవితంలో ఆర్థిక క్రమశిక్షణను స్థిరపరచు. నాకు అవసరమైనంత సమయానికి సరైన మార్గంలో సరైన ఆశీర్వాదంతో అందించు. అప్పులు కరిగిపోవడం ఒకరోజు జరిగే సంఘటన కాదు, అది ఒక నిర్ణయం. ఈరోజు తీసుకున్న నిర్ణయం, నువ్వు తీసుకున్న నిర్ణయం. నువ్వు ఒంటరివి కాదు. నీ భయం ముగిసింది, నీ స్వాతంత్ర్యం ప్రారంభమైంది.